తక్కువ అంటే తక్కువ పెట్టుకున్నా. అలా అని చెప్పేసి ఇవి చీప్‌లో తెచ్చారని మాత్రం అనమాకండి. ఎందుకంటే నేను చిలకలపూడి వెళ్ళా. అక్కడ 1 గ్రామ్ గోల్డ్‌కి ఫేమస్ అయిన ఏరియా కాబట్టి. హాయ్! హలో! నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నా. ఫ్రెండ్స్ ఈరోజైతే మనం శారీస్ గురించి మాట్లాడుకోవడం పక్కన పెట్టేద్దాం. ఈరోజు మనం జ్యువెలరీ గురించి మాట్లాడుకుందాం. మొన్న చిలకలపూడి ఎళ్ళినప్పుడు నేను షార్ట్ రూపంలో ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. అది మీరు చూసే ఉంటారేమో, చూడని వాళ్ళైతే ఖచ్చితంగా ఒకసారి ఆ వీడియో కూడా చూసేయండి. ఆ రోజు నేను తెచ్చిన జ్యువెలరీస్ ఆల్మోస్ట్ అయిపోయినియి. కొన్ని మాత్రమే ఉన్నాయి. ఆ కొన్ని నేను మీతో షేర్ చేసుకున్నా. ఎందుకంటే ఇంకొకసారి ఎళ్ళినప్పుడు మీరు నా దగ్గర పర్చేస్ చేస్తారని, తీసుకుంటారని చెప్పి నేను చాలా ఆశపడుతున్నా. మీరెవరికైనా కూడా జ్యువెలరీ కావాలంటే ఖచ్చితంగా కామెంట్‌లో చెప్పండి. నేను ఇది కూడా ఆన్‌లైన్‌లో సేల్ చేయటానికి చూస్తాను. ఓకేనా? ఈరోజైతే మనం ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడైతే దీన్ని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం ఇదోండి. ఈ చైన్‌ని బుల్లెట్ చైన్ అంటారంట. దీనికేమో గ్రీన్ బీడ్స్ వచ్చినియి. ఇట్లాంటివి కూడా తెచ్చాను నేను. అవి దీంట్లో నేను 2 రకాలు తెచ్చా. అవి అయిపోయినాయి. నా కాడ షార్ట్ చైన్‌లో ఇదొక్కటి మాత్రమే మిగిలింది. జ్యువెలరీస్ బిజినెస్ స్టార్ట్ చేసి ఇంట్లోనే పెట్టుకోలేదు. మా ఏరియా వాళ్ళకి చూపించడానికని తీసుకెళ్ళా. ప్రతి ఒక్కరు గూడాను, "అమ్మో! అంత పెద్ద బుట్ట, చిన్న బుట్ట ఒకటే బుట్ట తెచ్చుండొచ్చు కదా!" అని చెప్పారు. ఈసారి ఎళ్ళినప్పుడు మీకోసం అది కూడా నేను తెచ్చి పెడతా. ఇగోండి. ఇయర్ రింగ్స్‌లోనే ఇదొక టైప్ ఆఫ్ అసలు చూడటానికి రియల్ గోల్డ్‌లా అనిపించేలా దీనికి కోటింగ్ ఇచ్చారు. ఇవి కూడా చాలా బావున్నాయి. పెద్దవాళ్ళకేమో ఇయర్ రింగ్స్, దుద్దులు ఇవి కూడా చాలా బావున్నాయని చెప్పి తీసుకున్నా. అయితే ఈ పెట్టుకునే అంత పెద్దవాళ్ళైతే ఇక్కడ లేరు. అందుకని ఇది మాత్రం వెళ్ళలా. ఒకటే పీస్ తెచ్చా. ఒక్క పీస్ కూడా నా కాడే ఉండిపోయింది. ఇవి. ఇయర్ రింగ్స్‌లో అయితే 1 గ్రామ్ గోల్డ్‌లో ఇవి మాత్రమే నా కాడ ఉన్నాయి. ఇయర్ రింగ్సు 2 బాక్సుల్లాగా తెచ్చాను. అయితే అయిపోయినాయి. 2 బాక్సులు అయిపోయినాయి. సేల్ చేసేసాను. నెక్స్ట్ నాంతాడు. సరుడులా ఉపయోగించుకుంటారు. ఇటువైపు వాళ్ళైతే నాంతాడు అంటారు. అటు మా వైపు వాళ్ళైతే సరుడు అంటారు గదా! ఇదిగోండి. సరుడు, నాంతాడు. ఇట్లా నాంతాడు చైన్‌లు కూడా తెచ్చాను. ఇవి చాలా తక్కువలో ఉంటాయి. మనం ఫ్యాన్సీలో అమ్మిన రేట్ అయితే అమ్మట్లేదు. ఫ్యాన్సీ మీద గూడా చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే నేను ఫస్ట్ టైమ్ బిజినెస్ స్టార్ట్ చేశా. ఇవి సేల్ అవ్వాలి కాబట్టి నేను నిదానంగా ఎక్కువ కాస్ట్ పెట్టేసుకోకుండా దీని మీద చాలా తక్కువ అంటే తక్కువ పెట్టుకున్నా. అలా అని చెప్పేసి ఇవి చీప్‌లో తెచ్చారని మాత్రం అనమాకండి. ఎందుకంటే నేను చిలకలపూడి వెళ్ళా. అక్కడ 1 గ్రామ్ గోల్డ్‌కి ఫేమస్ అయిన ఏరియా కాబట్టి. ఇగోండి. అక్కడే నేను బ్యాంగిల్స్ కూడా తెచ్చాను. అక్కడ తెచ్చిన బ్యాంగిల్స్‌లో ఇయ్యొకటి. ఇవొకటి. మీకు క్లారిటీగా కనిపిస్తుందని అనుకుంటున్నా. ఇగో చూడండి ఇవి. బ్యాంగిల్స్. అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఈ బాక్స్‌లో ఏమున్నాయో చూద్దాం. ఈ బాక్స్‌లో ఆల్మోస్ట్ అన్నీ గూడాను బ్లాక్ బీడ్సే. ఆల్మోస్ట్ అన్నీ బ్లాక్ బీడ్సే. కొన్ని ఎళ్ళినియి, కొన్ని ఎళ్ళలేదు. కొన్ని నేను ఎవరికీ చూపించలేదు. అది మ్యాటర్. ఇగోండి. బ్లాక్ బీడ్స్‌లో ఇన్నున్నాయి. ఇందులో నేను ఒకటి చూపిస్తా చూడండి. ఇగో చూడండి. బ్లాక్ బీడ్. ఈ విధంగా అయితే ఉంది. సింగిల్‌గా వచ్చింది చైను. దీనికేమో ఇలా వచ్చింది పెండెంట్. మీలో ఎంతమందికి ఇలాంటి బుట్టలంటే ఇష్టం? ఇవి 1 గ్రామ్ గోల్డ్ కాదు, సీజెడ్ గోల్డ్ కాదు. దీన్ని ప్రీమియం క్వాలిటీ అంటారు చూసారా? అదన్నమాట. ఈ బుట్టలు నిజంగా అసలు ఎంత బాగున్నాయో తెలుసా? చెప్పలేం. నాకు అంత పిచ్చి పిచ్చిగా నచ్చేసాయి. కాకపోతే
సేలింగ్ తెచ్చాం కదా, అందుకని పక్కన పెట్టా. మీకు ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా లైక్ కొట్టేసుకొని నాకు కామెంట్లో చెప్పండి, నేను మీ ఇంటికి పంపించేస్తాను. ఇదండి, ఇదొకటి ఉంది. మళ్ళా నాన్తాడ్లో ఇదొకటి వచ్చింది. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే క్రిస్టల్స్ ఉన్న చైన్కి ఇట్లా లాకెట్ మోడల్స్, క్రిస్టల్ ఉన్న ఏ చైన్కైనా కూడా ఇట్లా లాకెట్ పెట్టిచ్చేస్తున్నారు. మనం క్రిస్టల్ చైన్లు ఒక కలరే కాకుండా ఒక 4-5 కలర్స్, మన శారీస్ తగ్గట్టు కలర్స్ తీసుకున్నాం అనుకో, ఇట్లా ఒకటే ఉన్న పెండెంట్ తీసుకుంటే సరిపోతుంది. అన్ని క్రిస్టల్ మీదకి వాడేసుకోవచ్చు. ఈ క్రిస్టల్సే కాస్ట్ ఎక్కువ అండి, బీడ్స్ కన్నా క్రిస్టల్స్ కాస్ట్ ఎక్కువ. ప్రీమియం క్వాలిటీ, ఇవి కూడా చాలా బాగుంటాయి. చూడండి, చాలా బాగుంటాయి ఇవి కూడా. దేని మీద సెట్ అయితే కాదు, నేను విడిగానే తీసుకొచ్చాను. మీకు ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా దీనికి కూడా కామెంట్లో పెట్టండి, నేను మీ ఇంటికి పంపించడానికి ట్రై చేస్తాను. ఇట్లాంటివి కూడా నా దగ్గర ఉన్నాయి, మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అని చెప్పి నేను మీకు ఇవి చూపించడం జరుగుతుంది శారీస్తో పాటు. ఈ రోజుకైతే ఈ జ్యువెలరీతో వీడియో ముగించేద్దాము. ఖచ్చితంగా వీడియోని అందరూ లైక్ చేస్తారని అనుకుంటున్నా, ఎందుకంటే జ్యువెలరీ అంటే లేడీస్కి ఇష్టం కాకుండా ఉంటుందా చెప్పండి. కాబట్టి ఈ జ్యువెలరీస్ ఆల్మోస్ట్, ఈ చోలీలు, ఇందాక చూపించిన బుట్టలు మీ అందరికీ నచ్చేసాయని అనుకుంటున్నా. నచ్చితే ఖచ్చితంగా కామెంట్లో చెప్పేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదొకటి, ఇది కూడా నాన్తాడే. చక్కగా ఇలా ఇక్కడ వచ్చింది ఇలాగా. ఇదండి ఈరోజు వీడియో. ఏంటి మరి, నా వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఇట్లాంటి వీడియోలు మరెన్నో మన ఛానల్లో వచ్చేస్తూనే ఉంటాయి. ఇవే కాకుండా అన్నీ వస్తుంటాయి. అన్నిటిని ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారని చెప్పి కోరుతున్నా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు చూపించిన బ్లాక్ బీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను రేపు చూపిస్తా. రేపు ఇంకో వీడియోలో కలుద్దాం మనం, సరేనా? అప్పటి వరకు అయితే బాయ్ బాయ్, ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.